గైస్, మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఖచ్చితంగా ఒక దయ్యాల బంగ్లా ఉండే ఉంటుంది. ఎవరూ కూడా దరిదాపుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడని ప్రదేశం అది. తరచుగా ఆ బంగ్లా గురించి చాలా కథలు కూడా ప్రచారంలో ఉంటాయి. అక్కడ ఒక నీడ తిరుగుతూ ఉంటుందని, అది అర్ధరాత్రి మాత్రమే ఏడుస్తూ కనిపిస్తుందని అంటుంటారు కదా. ఒకవేళ ఎవరైనా పొరపాటున లోపలికి వెడితే ఇక వారు తమ మానసిక సమతుల్యతను కోల్పోతారు. అలాంటి ఒక బంగళా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. దీని కథ సరిగ్గా 30 ఏళ్ల క్రితం మొదలైంది. కానీ ఈరోజు దానికి ఒక ముగింపు వచ్చింది. ఈరోజు నేను భయం మరియు చరిత్ర రెండూ ఉన్న ఒక కథను మీ ముందుకు తీసుకువచ్చాను. మీరు గనక గుజరాత్కు చెందినవారైతే బహుశా మీరు ఈ వార్త గురించి ముందే వినే ఉంటారు. కానీ వినకపోతే ఈ కథ మీ గుండెను భయంతో వణికించగలదు. మీ ఇంటి చుట్టుపక్కల దెయ్యాల బంగ్లా అని పిలువబడే ఏదైనా పాడుబడిన స్థలం ఉంటే దాని గురించి చెప్పే కథలను నమ్మడమే మంచిదని ఈరోజు మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వీడియోను ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్ మరియు మిస్టీరియస్ వీడియోలను చూడటానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 1992 సంవత్సరంలో అహ్మదాబాద్లో రామకృష్ణ అనే 27 ఏళ్ల టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. తన ఇల్లు గడవటానికి రామకృష్ణ రాత్రింబవళ్లు టాక్సీ నడిపేవాడు. ఒక రాత్రి, ఈ రోజుకి నేను చాలా పనిచేశాను, నా టాక్సీని పార్క్ చేసి ఇంటికి వెళ్తాను అని అతను అనుకుంటున్న సమయంలో అతని టాక్సీ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది. ఆ అమ్మాయి, టాక్సీ ఖాళీగా ఉందా అని అడుగుతుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. సరే, ఈ చివరి గీరాకి కొట్టి ఇంటికి వెళ్ళిపోదామని రామకృష్ణ అనుకున్నాడు. ప్రయాణంలో రామకృష్ణ పదే పదే బ్యాక్ మిర్రర్ చెక్ చేస్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఏమైనా అయిందా అని అడిగింది. రామకృష్ణ, లేదు, మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పాడు. ఆ అమ్మాయి కొంచెం నవ్వి, సరే, నేను చేసే పనేంటో తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇదే అంటావా అని అంది. రామకృష్ణ, ఎందుకు, మీరేం చేస్తారు అని అడిగాడు. ఆ అమ్మాయి, నా పేరు స్వప్న, నేను ఒక సెక్స్ వర్కర్ని అని చెప్పింది. ఆ ప్రయాణం మొత్తం మీద రామకృష్ణ మరియు స్వప్న మధ్య చాలా మంచి సంభాషణ జరుగుతుంది. అక్కడ స్వప్న వయస్సు సుమారు 18 నుండి 19 సంవత్సరాలుంటుందని అతనికి తెలుస్తుంది. ఆమెకు ఒకసారి వివాహం జరిగి విచ్ఛిన్నమైంది. ఆ తర్వాతే ఆమె ఇలాంటి పని చేయడం మొదలుపెట్టింది. మరియు ఇప్పుడు ఆమె కుటుంబం కూడా ఆమెను ఇంటి నుండి గెంటేసింది. ఇవన్నీ తెలిసినప్పటికీ రామకృష్ణకు స్వప్న చాలా నచ్చింది. ఇప్పుడు నెమ్మదిగా వారిద్దరూ ప్రతి 2 రోజులకు ఒకసారి కలుసుకోవడం ప్రారంభించారు మరియు దగ్గరవసాగారు. స్వప్నను పెళ్లి చేసుకోవాలని రామకృష్ణ నిర్ణయించుకున్నాడు మరియు స్వప్న కూడా అందుకు అంగీకరించింది. ఇదంతా ఎంత త్వరగా జరిగిందంటే స్వప్న ఏం పని చేస్తుందో పెళ్లి తర్వాత కూడా ఆమె అదే పనిని కొనసాగిస్తుందని రామకృష్ణ ఆలోచించడం కూడా మర్చిపోయాడు. కానీ ఇందులో స్వప్నకి కోపం తెప్పించిన మరొక విషయం ఉంది. అదేమిటంటే రామకృష్ణకు కూడా ఇంతకు ముందే ఒక వివాహం జరిగి విడిపోవటం వల్ల అతను తన ఆస్తిలో కొంత భాగాన్ని తన మొదటి భార్యకు ఇవ్వాల్సి వచ్చింది. తనకు కూడా వాటా దక్కాలని స్వప్న కోరుకుంది. ఇక్కడి నుంచే వారిద్దరి మధ్య విభేదాలు రావడం మొదలైంది. కొద్ది రోజుల్లోనే రామకృష్ణ ఇప్పుడు స్వప్నను ప్రేమించడానికి బదులు ద్వేషించడం ప్రారంభించాడు. తన భార్యను వేరొకరి మంచం మీద ఊహించుకోవటం కూడా అతనికి కష్టంగా మారింది. దాంతో స్వప్నను చంపేయాలని తన 3 స్నేహితుల సహాయంతో ఈ పథకాన్ని అమలు చేయాలని రామకృష్ణ నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రామకృష్ణ స్వప్నం తీసుకుని తన స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. ఆమె నిద్రపోయిన తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశారు. ఆ ఇంటి బయట ఒక నీటి ట్యాంక్ ఉండేది. అందులో స్వప్న మృతదేహాన్ని పడేసి పైనుంచి సిమెంటుతో నింపేశారు. ఆ రాత్రి చాలా భారీ వర్షం పడుతోంది కాబట్టి ఎవరూ తమ ఇళ్ల నుండి బయటకు రాలేదు. రామకృష్ణ వేసిన ఈ ప్లాన్ విజయవంతమవుతుంది. కానీ ఇప్పుడు అతనికి జరగబోయేది బహుశా అతని జీవితాన్ని భయంతో నింపబోతోంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. రామకృష్ణ అహ్మదాబాద్ శివార్లలో నివసించటానికి వెళ్ళిపోతాడు. స్వప్నను ఆమె కుటుంబ సభ్యులు ఎలాగూ వెలివేశారు కాబట్టి ఎవరూ ఆమెపై కనీసం మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయలేదు. కానీ ఈ సమయానికి ఒక వింతైన సంఘటన జరగడం మొదలైంది. అహ్మదాబాద్లో ఇదంతా జరిగిన ప్రదేశం చుట్టూ అనేక ఇళ్లు నిర్మించడం ప్రారంభించారు. ఇప్పుడు చాలా కుటుంబాలు అక్కడ నివసించడానికి వచ్చాయి. కానీ ఎవరూ ఆ ఒక్క నిర్దిష్టమైన ఇంటి దగ్గర నుండి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రజలు దానిని దయ్యాల బంగ్లా అని పిలిచేవారు. ఆ ఇంట్లో నివసిస్తున్న ఆ వ్యక్తి, అంటే రామకృష్ణ స్నేహితుడు, కొద్ది కాలం క్రితం అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఆ ఇల్లు పూర్తిగా పాడుబడిపోయింది. అదే సమయంలో ఈ ఇంటికి సంబంధించిన అనేక కథలు కూడా వెలుగులోకి వచ్చాయి. సాయంత్రం అయినప్పుడల్లా ఈ ఇంటి పైకప్పు మీద ఒక మహిళ కూర్చుని ఉన్నట్లు మాకు కనిపిస్తుంది.
జనాన్ని చూడగానే ఏడవటం మొదలుపెడుతుంది. అంతలోనే భూమి కింద నుంచి ఎవరో ఉన్నారన్న అనుభూతి మాకు కలుగుతుంది. ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు ఎవరూ వెళ్లరు. నేనిప్పుడు చెప్పినదంతా అక్కడ నివసించేవారి మాటలే. ఇంకో విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇది నిజంగా జరిగిన కథ. ఒక రియల్ క్రైమ్ హారర్ స్టోరీ. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ సాయంత్రం తర్వాత తమ ఇళ్లను మూసి ఉంచుతాయి. రాత్రి అయినప్పుడల్లా ఎవరో వచ్చి తమ తలుపు తడతారని వారు నమ్ముతారు. కిటికీలో నుంచి బయటకు చూస్తే అక్కడ ఓ మహిళ నిలబడి ఉంటుంది. ఏడుస్తున్న ముఖంతో ఆశగా మా వైపు చూస్తుంటుంది. అప్పుడు ఆమె అరవటం మొదలుపెడుతుంది. మేమేమో భయంతో తలుపులు తెరవం. అయినా ఆమె వెళ్ళదు. ఒకసారి తట్టిన తర్వాత గట్టిగా తలుపు బాదడం మొదలు పెడుతుంది. ఈ ప్రక్రియ రాత్రంతా కొనసాగుతుంది. ఉదయం మేము తలుపు తెరిచినప్పుడు తలుపు వెలుపల బురద గుర్తులు కనిపిస్తాయి మరియు తలుపు మీద గోకిన గుర్తులు ఉంటాయి. ఈ ప్రాంతం మొత్తం ఎంత భయానకంగా మారిందంటే చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవరూ ఇక్కడ 1-2 నెలలకు మించి ఉండలేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే అది వారి అవసరం మాత్రమే. గైస్, ఆ ప్రాంతంలో ప్రజలను భయపెడుతున్న ఆ మహిళ ఎవరో మీరందరూ ఈ పాటికే అర్థం చేసుకునుంటారు. ఎందుకంటే స్వప్న ఆత్మ ప్రజలను భయపెట్టాలనుకోలేదు. ఆమె కేవలం ప్రతీకారం కోసం వెతుకుతోంది. మరియు ఆమె రెండవ లక్ష్యం రామకృష్ణ జీవితం. అతను మళ్లీ తన దృష్టిని టాక్సీ పని మీద పెట్టాడు మరియు స్వప్న హత్య గురించి అతను పూర్తిగా మర్చిపోయాడు. కానీ ఒకరోజు అతను డ్రాప్ చేయాల్సిన ప్యాసింజర్ సంవత్సరాల క్రితం అతను స్వప్నను హత్య చేసిన ప్రాంతంలోనే నివసించేవాడు. అతను ప్యాసింజర్ను డ్రాప్ చేసి తిరిగి వస్తున్నప్పుడు అతని చూపు ఆ పాడుబడిన ఇంటిపై పడింది. అతనికి అన్నీ గుర్తొచ్చాయి. అతను తన దృష్టిని మళ్లించి అక్కడి నుండి బయలుదేరాడు. అతను బయలుదేరగానే ఎవరో అతని కారు మీద గట్టిగా కొట్టారు. రామకృష్ణ సైడ్ మిర్రర్ నుంచి చూడగా వెనుక ఎవరూ లేరు. అతను కారులోంచి దిగి చుట్టుపక్కల చూడసాగాడు. అక్కడ ఎవరూ లేరు. అతను కారులో కూర్చోబోతుండగా అతని చూపు మళ్లీ ఆ ఇంటివైపు పడింది. ఈసారి కిటికీలోంచి ఒక నీడ అతన్ని చూసి నవ్వుతోంది. రామకృష్ణ వెంటనే తన కారులో కూర్చొని వెళ్ళిపోయాడు. అతను తన బ్యాక్ సీట్ని చూసినప్పుడు అదే నీడ అక్కడ కూర్చొని ఉంది. రామకృష్ణ కారు చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ రోజు తర్వాత రామకృష్ణ టాక్సీ నడపడమే మానేశాడు. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండేవాడు. స్వప్న ఎక్కడ వస్తుందోనన్న భయంతో ఎప్పుడూ తన కిటికీలు తలుపులు మూసి ఉంచేవాడు. ఇప్పుడు ఒకసారి జరిగిన విషయం ఏంటంటే రామకృష్ణ నిద్రపోతున్నాడు. అకస్మాత్తుగా అతని చుట్టూ ఏదో తవ్వుతున్న శబ్దం రావటం మొదలైంది. కళ్ళు తెరిచి చూడగా మూసివేయబడిన ఒక గొయ్యిలో ఉన్నాడు. అతని మీదకి ఎవరో మట్టి చల్లుతున్నారు. అది చేస్తున్నది మరెవరో కాదు, స్వప్ననే. రామకృష్ణ ఉలిక్కిపడి నిద్రలేచాడు. అతను బయటకు చూసేసరికి ఉదయం అయింది. దాదాపు 23 ఏళ్లు గడిచిన ఆ ప్రమాద భయాన్ని నేను ఈ రోజు వరకు భరించాల్సి వస్తోందే అని అతను ఆలోచనలో పడ్డాడు. ఈ సంఘటన మొత్తం తర్వాత అతనికి గుండెపోటు వస్తుంది మరియు అతని కథ అక్కడతో ముగుస్తుంది. కనీసం అతనికైతే తన చుట్టూ కేవలం భయం మాత్రమే ఉన్న జీవితాన్ని జీవించడం ప్రారంభించినట్టుగా అనిపించింది. ఆ రోజుల్లో అతనికి మరో వార్త కూడా తెలుస్తుంది. అతని స్నేహితుడు వెంకట్రావు ఇక లేడు. గైస్, రామకృష్ణ యొక్క ఇదే స్నేహితుడు స్వప్న చేతులు పట్టుకున్నాడు. రామకృష్ణ సోదరుడు శ్రీనివాస్ స్వప్న కాళ్లు పట్టుకున్నాడు. ఈ సమయంలో రామకృష్ణ ఆమె గొంతు నులిమాడు. ఒక్కొక్కరు చనిపోవటాన్ని చూసి రామకృష్ణ ఇప్పుడు మరింత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇప్పుడు తదుపరి వంతు అతని సోదరుడు శ్రీనివాస్ది. మరోవైపు దెయ్యాల బంగ్లా వ్యవహారంతో కాలనీ అంతా తీవ్ర ఆందోళనలో ఉంది. ఇక్కడ తిరుగుతున్న ఏ ఆత్మ అయినా ఇక్కడి నుండి వెళ్లిపోయేలా మనం ఇక్కడ ఏదైనా హోమం లేదా శాంతి పూజ ఎందుకు చేయించకూడదు అని ఆ కాలనీ ప్రజలు అనుకున్నారు. ఒక కాలనీలోని ప్రజలు ఇంట్లో తంత్ర విద్య చేయబోతున్నారని స్థానిక పోలీసులకు కూడా ఈ విషయం తెలుస్తుంది. అది జరిగేలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు విచారించినప్పుడు అందరూ ఒకే కథ చెప్పారు. ఇక్కడ గత కొన్నేళ్లుగా ఒక మహిళ ఆత్మ తిరుగుతోంది సార్, సుమారు 1992 నుండి. ఈ సంవత్సరం వినగానే పోలీసుల మదిలో అనుమానం మొదలైంది. ఈ ప్రాంతంలో ఒక మహిళ హత్యకు గురైందని పోలీసులకు ఎక్కడో తెలుసు. అయితే అది ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఆ మహిళ ఎవరు అన్నది నేటికీ తెలియరాలేదు. పోలీసులు ఆ ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ సీల్ చేసి తవ్వకాలు ప్రారంభించారు. సమీపంలోని ట్యాంక్ ఉన్న ప్రాంతం కింద కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. పోలీసులు విచారణ ప్రారంభించగా DNA టెస్ట్లో అది ఎవరిదో, ఆ మహిళ పేరు స్వప్న అని తేలింది. ఈ వార్త వ్యాపించడం మొదలైనప్పుడు రామకృష్ణ దిగ్భ్రాంతికి గురయ్యాడు.
ఎందుకంటే 34 సంవత్సరాల క్రితం అతను చేసిన నేరం ఇప్పుడు అందరి ముందు బయటపడింది. వెంటనే పోలీసులు అతని ఇంటికి చేరుకుని అతన్ని అరెస్టు చేశారు. అతనితో పాటు అతని సోదరుని కూడా అరెస్టు చేశారు. వారిద్దరిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు రామకృష్ణ ఇలా అన్నాడు, సార్, మీరు ఆ ఎముకలను బయటకు తీసినప్పటి నుండి నాకు స్వప్న కనిపించడం లేదు. ఆమెను పాతిపెట్టిన తర్వాత కూడా ఆమె బతికే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె చాలా గిలగిల్లాడుతూ చనిపోయింది సార్. నేను చూశాను. ఆమె ఆత్మ ఇప్పటి వరకు అదే ఊపిరి ఆడక తిరుగుతూ ఉంటుంది సార్. కానీ మీరు ఆ గొయ్యి తవ్వినప్పుడు బహుశా ఆమె విముక్తి పొందింది. మమ్మల్ని మరియు ఆ ప్రాంతం అంతటా ఉన్న కాలనీ ప్రజలందరినీ మీరు ఆ భయం నుండి విముక్తులను చేశారు సార్. దానికి ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. మీరు ఆ ప్రదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు మీరు అదే భయాన్ని ఎదుర్కోవాలని ఆత్మలు ఎదురుచూస్తుంటాయి. ఎందుకంటే చనిపోయిన వారికి నొప్పి కలగదు, కానీ వారు బతికున్న వారిని బాధ పెట్టినప్పుడు వారికి ప్రశాంతత లభిస్తుంది. మీకు ఇలాంటి ప్రదేశం యొక్క చరిత్ర గురించి తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళడమే కాదు, దాని గురించి ఆలోచించకండి కూడా. ఒక రాత్రి మీరు అలా మంచం మీద పడుకున్నప్పుడు కళ్ళు తెరిచేసరికి ఇలాంటి పాడుబడిన చోటకే చేరుకుంటారేమో ఎవరికి తెలుసు. జరగవచ్చు. ధన్యవాదాలు.